కార్మికుల సమస్యలపై అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినాము. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా మనం ఏవైతే డిమాండ్స్ పెట్టినామో ఆ డిమాండ్స్ అమలు కాలేదు. అదేవిధంగా సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా ఈ ప్రభుత్వం కూడా గీతా కార్మికుల పట్ల చిన్న కేవలం కాటమయ్య రక్షణ కవచాలని చెప్పేసి లోకమోత్సవాలు ఇచ్చి అది కూడా ఊరుకో ఒకరికో ఇద్దరికో ఇచ్చి మిగతా అందరికీ ఇయ్యాలని పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా మన జిల్లాలో ఉన్నటువంటి 15,000 మంది కార్మికులు ఎక్కుతున్నారు. 20,000 మంది దాదాపుగా కళ్ళుగీత కార్మికులు ఉన్నారు. ఈ కళ్ళుగీత కార్మికులు అందరికీ కూడా కాటమయ్య రక్షణ కిట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం ఇవ్వాలి. అనేక సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి ఇచ్చినటువంటి ఏవైతే మోపెడ్లు ఉన్నాయో ఆ మోపెడ్లు కూడా ఇవ్వాలంట. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది, మనకి ఇవ్వాల్సిన ఇవ్వాలి కదా. ఎక్స్గ్రేషియా రాక మన జిల్లాలో ఎంత పెండింగ్ లో ఉన్నటువంటి 1,50,00,000 రూపాయలు కూడా ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకుండా ఇంకా తాత్సారం చేస్తుంది. దాదాపు 80 కుటుంబాలు ఈ రోజు ఎక్స్గ్రేషియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. గతంలో ఉన్నటువంటి ఈ ఎక్స్గ్రేషియా నిబంధనలు సరళీకృతం చేస్తున్నాము, నువ్వు 5 లక్షలు చేస్తున్నావు, దాన్ని 10 లక్షలు పెంచుతామని కూడా చెప్పారు. కేవలం అది ఒక ఇన్సూరెన్స్ ద్వారానే ఇచ్చేది తప్ప మనకు ప్రభుత్వం నుండి రావడం లేదు. మనం అనేక సందర్భాల్లో ఈ కొట్లాడి గత ప్రభుత్వ హయాంలో గీతా కార్మికులు పడిపోతే తక్షణమే ఒక సదస్సు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తే అప్పుడున్నటువంటి ఐఏఎస్ బుర్రా వెంకటేశం గారిని దృష్టి తీసుకోతే బీసీ కార్పొరేషన్ ద్వారా తక్షణ సహాయం కింద 15,000, 25,000 రూపాయలు వచ్చాయి. అవి కూడా రాకుండా ఈ సంవత్సర కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. అంతేకాకుండా మనము అనేక సందర్భాల్లో గీతా కార్మికులకు సంబంధించి పెన్షన్ కావాలని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ వయసుతో సంబంధం లేకుండా 50 ఏళ్లకే ఇవ్వాలి. వాళ్ళు తాళ్ళెక్కి చాలా ఇబ్బంది పడి 50 సంవత్సరాలు కాగానే కాలు కరవై చేతులు కరవై వృత్తి చేయలేని పరిస్థితుల్లో కొంతమంది ఎక్కువ శాతం మంది వృత్తి చేయలేని పరిస్థితులు ఉన్నారు. కొద్దిమంది మాత్రమే 60-70 ఏళ్లు వృత్తి చేస్తారని చెప్పేసి ఆనాడు అనేక సందర్భాల్లో ధర్నాలు చేస్తే ఆ వృత్తికి సంబంధించిన పెన్షన్ 200 రూపాయలను ఇదే గుట్ట దగ్గర వినాయకుడం ఎన్నికల సభలో మన సంఘం వారికి రిప్రజెంట్ చేస్తే వారు 200 రూపాయలు పెన్షన్ అమలు చేశారు. అది ఆ ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో అది మిగతా వాళ్ళ లెక్కనే అందరికీ ఇచ్చినటువంటి ఓఏపీ లెక్కన ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎంత ఇస్తున్నారో అంతే ఇస్తున్నారు. ఆ పెన్షన్ కనీసం 5,000 తగ్గకుండా కానీ మనం 4,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. 4,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఈ గీతా కార్మికుల ద్వారానే మన గౌరవ సంఘాల ద్వారానే ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. ఆ రెవెన్యూలో ఉన్నటువంటి మనము కొంతైనా మనకు ఖర్చు చేయాలని ఖర్చు చేసి ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు వారు కార్మికులు పనిచేస్తే వారికి ఉత్పత్తి జరిగిన తర్వాత బోనస్ లెక్కలు ఎట్లయితే ఇస్తుందో ఈ గవర్నమెంట్ కు మనం కట్టిన పన్నుల ద్వారా మనకి ఇవ్వాలని గతంలో కట్టిన కాబట్టి ఇవ్వాలంటూ ఇప్పుడు పన్నులు లేకపోవచ్చు. కానీ అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలు ఈ ప్రభుత్వాలకు అత్యధిక రెవెన్యూ ఇచ్చింది ఏదైతే ఉందంటే అది ఆబ్కారీ శాఖ ద్వారానే అత్యధిక రెవెన్యూ గీతా కార్మికుల దగ్గర ముక్కు పిండి వసూలేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాలకు ఉంది. మనం భరించుకుంటూ కట్టినాం. అందుకే ఏదైతే కంపెనీల ద్వారా కార్పొరేట్ సిఎస్ఆర్ కింద ఎట్లయితే డబ్బులు ఇస్తాయో మన గీతా కార్మికులకు కూడా అది ఇవ్వాలని చెప్పేసినాం. గీతా కార్మికుల సంక్షేమానికి కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రభుత్వమైన ఎన్నికల హామీలో అనేక రకమైన హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నా అమలు చేసి గీతా కార్మికుల సంక్షేమానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో మన వర్గానికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వారి దృష్టి కూడా మన సమస్యలను తీసుకుపోయినాం. ఈ సమస్యలన్నింటినీ మనం పరిష్కారం కావాలంటే పోరాట మార్గమే
ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మన డిమాండ్స్ తీసుకోబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నాలు చేస్తున్నాం. అత్యధికంగా మన కార్మికులు కూడా పాల్గొని మనకి ఏవైతే కావాలో మనం ఈ ప్రభుత్వానికి చెప్తేనే పోరాటం చేస్తేనే సాధిస్తాం తప్ప మనం దాని వర్గం దీని వర్గం అని చెప్పేసి మనం ఖాళీగా ఉంటే సాధించలేని పరిస్థితి ఉంది. అందుకే మనం ఎప్పుడైనా